చూడు బాబు, ఆ అది చిన్న పిల్ల, తెలుసో తెలియకో చిన్న తప్పు చేసిందంతే. చిన్న తప్ప? ఇది చిన్న తప్ప? రే నువ్వాగరా. కాంతమ్మా, ఏ దిక్కు లేక నా ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు నీకు అన్ని దిక్కులా నేనే అయ్యాను. నా పేరుని పలుకుబడిని నీకు పెట్టుబడిగా పెట్టాను. ఊరి జనాలందరి ముందు నిన్ను నాతో సమానంగా చూసుకున్నాను. నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివని నమ్మాను. కానీ నువ్వు నీ మనవరాలు ఏం చేశారో? నా ఇంటి పరువు నిలువున కాల్చి బూడిద చేశారు. మీరు నా మనవరాల్ని అపార్థం చేసుకున్నారు. తను కావాలని చేయలేదండి. మీ అబ్బాయి కొంచెం తప్పుగా ప్రవర్తిస్తే అనుకోకుండా ఊరి పెద్దలకి చెప్పేసిందండి. అంతే తప్ప కావాలని తనేం చేయలేదండి. కావాలంటే ఇప్పుడే నా మనవరాలతో క్షమాపణలు చెప్పిస్తానండి. ఒక్క నిమిషం. భామా, 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 నువ్వు గనక ఇప్పుడు మాట్లాడకపోతే నేను చచ్చినంత ఒట్టే. కాంతా? అవును, ఈ కాంతు మీద నీకు ఏమాత్రం ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా వెంటనే వాళ్లతో ఫోన్లో మాట్లాడు. ఇప్పుడు నేను ఆ రుద్రమ్మతో మాట్లాడాలి, అంతేగా? అవును, తప్పకుండా మాట్లాడతాను. వచ్చింది. ఒక్క నిమిషం. ఇదిగో. హలో. ఏయ్, ఎంత ధైర్యం లేకపోతే ఊరి జనాలందరి ముందు నా కొడుకుని వెధవం చేస్తావా? సాక్ష్యం చెప్పి నా కొడుకు మెళ్ళో చెప్పుల దండ వేయించి జనాలందరి ముందు అవమానిస్తావా? ఈ రుద్రమ్మ నిన్ను వదిలిపెట్టదు. నీ బ్రతుకు సర్వనాశనం చేస్తుంది. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చి కాని పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు రుద్రమ్మ గారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రతి ఆడపిల్ల మీద మృగంలా ఎగ్గపడే నీ కొడుక్కి పిచ్చి పట్టింది. తప్పుడు పనులు చేసే నీ కొడుకుని సమర్థించే నీకు పిచ్చి పట్టింది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు కాంతా. రుద్రమ్మ గారు, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చెయ్యకుండా నేను ఎవ్వరికీ క్షమాపణ చెప్పను. ఎవ్వరికీ భయపడను. అలా భయపడితే అసలు నేను మిఠాయి కొట్టు చిట్టెమ్మ కూతుర్నే కాదు. అబ్బా, ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం కాంతా. తప్పు చేసిన వాళ్ళకే అంత కోపం, పౌరుషం ఉంటే ఏ తప్పు చేయని
మాకెంత కోపం ఉండాలి? రుద్రమ్మ గారు, ఒకసారి మీ కొడుక్కి ఫోన్ ఇస్తారా? ఏయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావే? ఏవే సత్య, ఏంట్రా కాట్రాజు? నన్ను ఏరా అంటావా? నువ్వు నన్ను ఏమి అని అన్నప్పుడు నిన్ను ఒరే అనే కదరా అనాలి. మళ్ళీ చెప్తున్నా, ఇంకొక్కసారి ఆడపిల్లల జోలికి వెళ్ళావో ఈసారి మెడలో చెప్పుల దండ కాదు, గుండు కొట్టించి సున్న బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తాను. జాగ్రత్త. ఏయ్, రేయ్, నువ్వు అరిస్తే భయపడ్డానికి నేనేమైనా నీ ఇంట్లో కట్టేసిన కుక్క పిల్లననుకున్నావరా? భామ, సత్యభామ కొడితే కోనసీమ అదిరిపోతుంది. చూడు, ఈ సత్యభామ ఎవ్వరి జోలికి వెళ్ళదు. ఎవడైనా అన్యాయంగా తన జోలికి వస్తే వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టదు. తప్పు చేస్తే నేనిచ్చే ట్రీట్మెంటు ఎలా ఉంటుందో ఈరోజు నువ్వు రుచి చూసావు. మీ అమ్మని అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి మా కాంత జోలికి రావద్దు అని చెప్పండి. ఆ తర్వాత మీ అమ్మ కూడా రుచి చూడాల్సి వస్తుంది ఈ సత్యభామ దెబ్బ. పెట్టే ఫోను. ఏయ్, చా, తప్పు చేసేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండడు. తప్పు చేయనివాడు ఎప్పుడు భయపడుతూ బ్రతకలేడు. నీ మనవరాలు ఎప్పటికీ తప్పు చేయదు, ఎవ్వరికీ భయపడదు. ఎందుకో తెలుసా? నా ఒంట్లో ప్రవహించేది మిఠాయి కొట్టు చిట్టెమ్మ రక్తం. ఈ కాంతమ్మ గారు తప్పు చేశారండి. ఆవిడని నిలదీయడానికి వచ్చానండి. ఏం మాట్లాడుతున్నావే? మర్యాద. నువ్వు ఓసే అంటే నేను అసే అంటాను. పర్లేదేటి? మీకు మంచితనం లేదు, మానవత్వం లేదు, సమాజం పట్ల బాధ్యత అస్సలు లేదు. మీలాంటోళ్ళు కార్పొరేటర్ అయ్యారనుకోండి, మా బతుకులు బుగ్గిపాలే. ఏమండి? భార్య గారు, అది సత్యభామ లేదా చిట్టమ్మ? ముమ్మాటికి మన చిట్టి ఏకాంత. అదే మన చిట్టమ్మ కూతురు సత్యభామే అంటున్నాను. తల్లి పోలికలు పిల్లలకు వస్తాయని తెలుసు కానీ మరీ అచ్చుగుద్దినట్టు అలాంటి పోలికలే వస్తాయని ఫస్ట్ టైం చూస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మన మనవరాలి స్పీడ్ చూస్తుంటే చిట్టమ్మ తల్లో నుంచి వచ్చినట్టు ఒక ఆకు ఎక్కువే చదివినట్టు అనిపిస్తోంది. అవును మావయ్య, భామ స్పీడ్ చూస్తుంటే
ఆ కాట్రాజ్ మనల్ని ఎక్కడ చావు కొడతాడని భయంగా ఉంది. అవునక్క, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అవకాశం దొరికినా ఆ కాట్రాజుగాడు ఖచ్చితంగా మన మీద పగ తీర్చుకుంటాడు. నాకు తెలిసి మనం ఈ ఊరు నుంచి పారిపోవడమే మంచిదేమో. రే కాట్రాజ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అదే సత్య మనింటి కోడలిగా రావాలరా. అమ్మా, అవునరా, చంపితే 10 నిమిషాల్లో చస్తుంది. అదే పొగరు గిత్తని మనింటి కోడలిగా తీసుకొస్తే జీవితాంతం చిత్రహింసలు అనుభవించి చస్తుందిరా. మనకు చేసిన అవమానానికి కోట్ల రెట్లు అది అనుభవించాలి. అది కాచే ప్రతి కన్నీటి బొట్టులో మీ అమ్మ తలస్నానం చెయ్యాలి. అప్పుడే ఈ రుద్రమ్మ పగ చల్లారేది. ఇప్పుడు చెప్తున్నానమ్మా, జరగబోయేది కాట్రాజ్ సత్యభామల పెళ్లి. ఎంతమందిని చంపైనా, ఊరిని వల్లకాడు చేసైనా దాని మెడలో తాళి కడతాను, మనింటి కోడలిగా తెస్తాను. అలా లేదంటే నేను తల నరుక్కొని చస్తా. చెత్త నా కొడుకు నా కూతురు మీదే చెయ్యేస్తాడా? నరికేస్తానా అన్నీ. నోర్మై, ఏది దాచుకుంటే దాగే విషయం ఏంటిది? ఊళ్ళో అందరికీ తెలిసింది. ఏ నిజం ఇవాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది. నాన్న, తమ్ముడు ఆవేశం తెలుసు కదా. జరిగింది తెలిసిందంటే వెళ్ళి ఆ కాట్రాజ్ గాన్ని ముక్కలుగా నరికేస్తాడు. ఆ నేరానికి తమ్ముడు జైలుకి వెళ్తాడు. అదంతా ఇప్పుడు మనకు అవసరమా? మరేం చేద్దాం? మేం పనికి మళ్ళీ ఎదవలమని, దద్దమ్మలమని మా ఆడోళ్ళ మీద చేతులేసుకోండి, మనసు పడితే ముచ్చట కూడా తీర్చుకోండి అని సిగ్గు లేకుండా చెప్పమంటావా? నాన్న, తమ్ముడు వచ్చేసాడు. కాస్త నోరు మొయ్. ఎందుకు మొయ్యాలి? ఇంటి మగాడాడికి కూడా తెలిసి తీరాలే. ఈ ఒట్లు ఒకటి. ఏం జరిగింది?
బే 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 బే. నీ ముందు తాగడానికే భయపడేవాడు ఇంట్లోనే తాగి కంటి ముందే సీసా పగలగొట్టే వరకు వచ్చాడంటే ఇంకేదో జరిగింది. చెప్పు నాన్న, ఏం జరిగింది? ఏం జరుగుద్ది? మందులోకి నంచుకోవడానికి చికెన్ ముక్క తేవంటే లేదంటున్నారు. అందుకే కోపం వచ్చి సీసా పగల కొట్టా. నేను నమ్మను. చికెన్ ముక్క కోసం సీసా పగలగొట్టేంత మూర్ఖుడివి కాదు నాన్న నువ్వు. నిజం చెప్పండి, ఏం జరిగింది? ఏం లేదురా తమ్ముడు, నాన్న చెప్పింది నిజమే. నన్నేమో చికెన్ చేయమన్నాడు. మన ఇంట్లో ఏమైనా కోళ్ల ఫారం ఉందా లేదా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నాను. అంతే, కోపం వచ్చి సీసా పగలగొట్టేశాడు. చేతులు కట్టుకుని రాపో. ఏదో జరిగింది. ఈ విషయం నాకు తెలియకుండా దాస్తున్నారు. ఎలాగైనా తెలుసుకుంటా. భగవంతుడా, ప్రస్తుతానికైతే తప్పించుకున్నాము. లేకపోతే విన్ని నాన్న, తమ్ముడు, భోంచేదురుగాని రండి. బా బా బా. ఓకే ఓకే, కూర్చోను. చేత నా కొడుకు నాకు దొరుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుండేవాడిని. ఎవడు వాడు? ఆడే. ఆడే. భగవంతుడా, మా నాన్న తప్ప తాగి అన్ని నిజాలు బయట పెట్టేలా ఉన్నాడు. జరిగిందంతా తమ్ముడికి తెలిస్తే ఆ కాట్రాజు గారిని ఖచ్చితంగా చంపేస్తాడు. దయచేసి మా నాన్న నోటి వెంట నిజాలు రాకుండా చూడు స్వామి. చెప్పు నాన్న, ఎవడు వాడు? ఆడికి ఎంత ధైర్యం లేకపోతే సై ఎట్టుకుంటాడరా. ఎవరి చెయ్యి ఎవరు పట్టుకున్నారు? నువ్వు ఆగు నాన్నమ్మా. చెప్పు నాన్న, ఎవరి చెయ్యి ఎవరు పట్టుకున్నారు? అదేరా తమ్ముడు, ఇందాక నాన్న తాగడానికి వైన్ షాప్కి వెళ్ళాడు. అక్కడ కాటరాజు కనిపించాడంట. తాగి పడిపోబోతుంటే చెయ్యి పట్టుకున్నాడంట. అంతే కదా నాన్న? కాదు, మరైతే ఏం జరిగింది? ఇదొకటి నిజం చెప్పకుండా నోరు నొక్కేస్తుంది. అవును, మీ అక్క చెప్పిందే నిజం. కాటరాజ్ వైన్ షాప్ దగ్గర పడిపోతుంటే నేనే చెయ్యట్టుకుని ఆపాను. మీ ముగ్గురులో ఏ ఒక్కరు
నాకు నిజం చెప్పట్లేదు. కానీ ఆ నిజం ఏంటో నేను తెలుసుకుంటాను. తెలుసుకోవడానికి ఏముంటుందా? నువ్వు పెట్టు పెట్టు బా, ఆ, బా, పెట్టు పెట్టు. బా, బా. తిన్ తమ్ముడు. చాలు.